Okay, now we see some more problems on Laplace transform. See the sixth problem. Already we have finished 5 problems. Find L of sin 2t cos 3t. Okay, Laplace of this one. See this one, sin 2t cos 3t. First we simplify this one. We can't find the sin 2t cos 3t directly. It can be written as multiply this total function with 1 by 2 and multiply with 2. 1 by 2 into 2 means 1. Okay, 2 తో డివైడ్ చేసి 2 తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే ఓకే సి 2 sin a cos b ఫార్ములా. 2 sin a cos b is equal to sin a plus b plus sin a minus b. మీరు ఇలా నేర్చుకొని ఉంటారు. sin a plus b plus sin a minus b is equal to 2 cos a cos b. అంటే ఇలా ప్రోడక్ట్లో ఉన్నదాన్ని సమ్గా చేయబోతున్నాం. కాకపోతే ఏ ప్లేస్లో వీ హ్యావ్ 2t అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ b వీ హ్యావ్ 3t. ఓకే, ఇక్కడ నుంచి తీసుకోవాలి. 2 sin a cos b లాగా ఉన్నది అనుకోండి. a is equal to 2t and b is equal to cos 3t. Now this 1 by 2 as it is. 2 sin a cos b ప్లేస్లో sin a plus b అంటే 2a plus 3t plus sin 2t minus 3t అంటే a minus b. What is sin 2t plus 3t? See the next step. 1 by 2 as it is. Sin 5t. This one sin minus t amma. Sin minus theta is minus sin theta. Kabatti sin minus t is minus sin t. 1 by 2 is common. Now let Laplace on both sides. L of sin 2t cos 3t is equal to 1 by 2 constant L of sin 5t minus L of sin t. What is L of sin 5t? L of sin 8t is a by undali. A by s square plus a square undali. Okay, see here. Okay ma, then it can be written as L of sin 5t means 5 by s square plus 5 square minus L of sin 1t. It means sin 1t. It can be written as 1 by s square plus 1 square. See the next one. Find L of sin cube t. ఈ క్యూబ్లు స్క్వేర్లు డైరెక్ట్ చేయలేమమ్మా. ఇక్కడ మీరు తేడా గమనించారా? హియర్ ఇట్ ఈస్ ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ని మనం సమ్ చేసాం. 2 టర్మ్స్ చేసి లాప్లాస్ కనుక్కున్నాం. సిమిలర్లీ సైన్ క్యూబ్, సైన్ స్క్వేర్ సైన్ క్యూబ్ వీ కాంట్ ఫైండ్ డైరెక్ట్లీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. See the formula. Sin 3t is equal to 3 sin t minus 4 sin cube t. So bring this 4 sin cube t this side. 4 sin cube t is equal to 3 sin t is as it is gundi. Sin 3t this side minus sin 3t. What is sin cube t? ఈ 4 into sin cube t ఉంది. ఈ 4 ఈ సైడ్ వచ్చేసరికి 1 by 4 ఆఫ్ దీస్ 2 టర్మ్స్ అవుతుంది. అదే రాసానమ్మ సొల్యూషన్. L of sin cube t is equal to L తీసుకున్నాను. sin cube t ప్లేస్లో 1 by 4. ఈ రెండు టర్మ్స్కి 1 by 4 కామన్గా 1 by 4 ఇంటూ దీస్ 2 టర్మ్స్ అది పెట్టాను అనమాట. ఇప్పుడు 1 by 4 కాన్స్టెంట్ కాబట్టి బ్రింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్కి లాప్లాస్ 3 sin t. 3 బయట తీసుకొచ్చేసి అంటే 1 by 4 కామన్ అమ్మ 2 టర్మ్స్కి. 3 మాత్రం ఓన్లీ ఫస్ట్ టర్మ్కే కాబట్టి ఫస్ట్ టర్మ్ ముందు 3 పెట్టి లాప్లాస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ sin t మైనస్ లాప్లాస్ ఆఫ్ sin 3t సెకండ్ టర్మ్. సో 1 by 4 కామన్ అండ్ 3 కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్. L of sin t. L of sin t ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాం. sin at ఏ ప్లేస్లో 1 ఉంది. a by అంటే 1 by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే sin at మీన్స్ sin 1 కాబట్టి 1 by s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ sin at మళ్ళీ ఇది ఏ ప్లేస్లో 3 ఉంది. a by మీన్స్ 3 by s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, ఫండమెంటల్స్ అమ్మా ఈ ఫార్ములాస్. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చేస్తాం మనం. డైరెక్ట్గా ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. Next, see the next problem. Show that L of sin root t is equal to root pi by 2s power 3 by 2 e power minus 1 by 4 into s. Okay, very important problem. ఇది 10 marks ఇస్తున్నారు యూనివర్సిటీ క్వశ్చన్. We have sin x. This is sin series ma. Sin series, టేలర్ సిరీస్ చదివినప్పుడు మీరు sin series నేర్చుకుంటారు. sin x is equal to x minus x cube by 3 factorial plus x power 5 by 5 factorial and so on. నెక్స్ట్ టర్మ్ మైనస్ x power 7 by 7 factorial. ప్లస్ అనేది కామన్గా పెడతాం అండ్ సో ఆన్ రాసేటప్పుడు. సో ఆల్టర్నేట్ సింబల్స్ మైనస్ ప్లస్ నెక్స్ట్ మైనస్ అండ్ సో ఆన్ ఉంటుంది. ఓకే, హియర్ సైన్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉండాల్సిన దగ్గర రూట్ టీ పెట్టండి. దెన్ వాట్ వీ గెట్ హియర్ సైన్ రూట్ టీ. సైన్ ఎక్స్ ప్లేస్లో రూట్ టీ పెట్టామమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో రూట్ టీ. రూట్ టీ మీన్స్ t power half.
ఇది రూట్ టీ పవర్ 3 మీన్స్ రూట్ టీ అంటే పవర్ హాఫ్ ఉంటుంది, 3 ఇంటూ హాఫ్ అనమాట. టీ పవర్ 3/2 బై 3 ఫ్యాక్టోరియల్. ఇది రూట్ టీ పవర్ 5 అంటే 5/2 వస్తుంది, టీ పవర్ 5/2 5 ఫ్యాక్టోరియల్. నా వాట్ వీ హ్యావ్, వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్? ఎల్ ఆఫ్ సైన్ రూట్ టీ అంటే దీనికి లాప్లాస్ అప్లై చేయాలి. ఒక సైడే చేయకూడదు కాబట్టి రెండు సైడ్స్ లాప్లాస్ అప్లై చేయాలి. నెక్స్ట్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎల్ ఆఫ్ సైన్ రూట్ టీ. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ. మనం కనుక్కోవాల్సింది ఇది. ఎల్హెచ్ఎస్ ఇలాగే ఉంచండి, ఆర్హెచ్ఎస్ సింప్లిఫై చేయబోతున్నాం. లెట్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. we get L of sin root t is L of first term t power half, ఈ కాన్స్టెంట్ బయట తీసేద్దాం, 1/3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ L of t power 3/2. మీరు గమనించండి అమ్మా, లాప్లాస్ t టర్మ్స్ మాత్రమే చేస్తాం, కాన్స్టెంట్స్ బయట తీసేస్తాం. దెన్ 1/5 ఫ్యాక్టోరియల్ బయట లాప్లాస్ ఆఫ్ L of t power 5/2. వాట్ ఈస్ ద ఫార్ములా అమ్మా? L of t power 5/2. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి అన్నీ. వాట్ ఈస్ ద ఫార్ములా? ఓకే, L of t power n, n ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు ఫార్ములా ఇది, గామా n ప్లస్ 1/s పవర్ n ప్లస్ 1. ఇంటీజర్ అయితే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో ఇది అన్ని ఫ్రాక్షన్సే కాబట్టి, పవర్స్లో ఉన్నదంతా ఫ్రాక్షన్స్ కాబట్టి we use the gamma n plus 1/s power n plus 1. What is the n for the first one? T power n, L of t power n, half అన్నమాట. కాబట్టి ఫస్ట్ what is the Laplace transform of L of t power half? L of t power half is, దీనికి ప్లస్ 1 యాడ్ చేయాలమ్మా, గామా n ప్లస్ 1 s పవర్ n ప్లస్ 1. కాబట్టి 1/2కి ప్లస్ 1 యాడ్ చేస్తే గామా 3/2/s పవర్ 3/2 మైనస్ దీని కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ రాసాం, గామా 3/2. ఇప్పుడు టీ పవర్ 3/2, దీనికి ప్లస్ 1 యాడ్ చేయాలి. ప్లస్ 1 చేస్తే 3/2కి 5/2 వస్తుంది, గామా 5/2/s పవర్ 5/2 ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ పవర్ 5/2 కాబట్టి 1 యాడ్ చేస్తే 7/2, గామా 7/2/s పవర్ 7/2. దెన్ గామా 3/2 ఈజ్ 1/2 రూట్ పై, గామా 5/2 ఈజ్ 1/2 3/2 రూట్ పై, గామా 7/2 ఈజ్ 1/2 3/2 ఇంటూ 5/2 రూట్ పై. అన్నిటికీ కామన్ రూట్ పై వస్తుంది. కాబట్టి ఈ గామా 3/2 వాల్యూ 1/2 రూట్ పై, కింద యాజ్ ఇట్ ఈస్గా డినామినేటర్ s పవర్ 3/2. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 3. ఓకే, 2 ఇంటూ 3. ఈ డినామినేటర్ అంటే నేను ఫస్ట్ డినామినేటర్ చెప్తానమ్మా, 2 ఇంటూ 3. నెక్స్ట్ s పవర్ 5/2 యాజ్ ఇట్ ఈస్. ఈ గామా 5/2 అంటే 3/2 ఇంటూ 1/2 ఇంటూ రూట్ పై, లోయర్ క్లాసెస్లో నేర్చుంటారు ఫస్ట్ ఇయర్లో. ప్లస్ నెక్స్ట్ 1/5 ఫ్యాక్టోరియల్ అంటే డినామినేటర్లో 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 s పవర్ 7/2 యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇప్పుడు దీని సంగతి చూడండి, గామా 7/2 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 రూట్ పై. నేను గామా 3/2, గామా 5/2, గామా 7/2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఈ ఫ్యాక్టోరియల్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 ఇంటూ 3, 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. వీటిలో కామన్ చూడండి ఏముందో, అన్నిట్లో రూట్ పై న్యూమరేటర్లో ఉంది. s పవర్ 3/2, ఇక్కడ s పవర్ 3/2 ఇంటూ s అని, s పవర్ 3/2 ఇంటూ s స్క్వేర్ అని. సో కామన్ ఉన్నది తీస్తాము, రూట్ పై కామన్, 1/2 కామన్, s పవర్ 3/2 కామన్. అంటే టోటల్గా ఇందులో ఉన్న మొత్తం కామన్ తీసేసాం. కాబట్టి ఫస్ట్ టర్మ్లో 1 మిగిలిందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏమేమి తీసేసాము? 1/2 తీసాము, అంటే ఈ 1/2 తీసామనుకోండి, లాస్ట్ 1/2 తీసామనుకోండి. 1/2 తీసిన తర్వాత s పవర్ 3/2 తీస్తే s పవర్ 1 మిగిలింది. సో ఏమేమి పోయాయి? దీంట్లో రూట్ పై పోయింది, ఈ 1/2 పోయింది, ఇక్కడ s మిగిలింది. కాబట్టి ఇంకా మనకు రిమైనింగ్ ఏమున్నాయి చూడండి, ఈ 3 క్యాన్సిల్ పోయింది. 3 క్యాన్సిల్ పోతే వీ హ్యావ్, ఓకేమ్మా, ఇక్కడ టర్మ్స్ క్యాన్సిల్ పోతే 1/2 కూడా పోయింది, 1/2 స్క్వేర్ మిగిలింది, రూట్ పై పోయింది 1/s. ప్లస్ దీనిలో గమనించారంటే 3 5 క్యాన్సిల్ పోతుందమ్మా, 3 5 క్యాన్సిల్ పోయింది, ఇక్కడ ఒక 2 పోయింది, ఇంకా 4 ఉంది, 3 2లు ఉన్నాయి, 3 2లు ఇంటూ 4 1/s స్క్వేర్ మిగిలింది. నెక్స్ట్ దీన్ని ఇలా రాయొచ్చమ్మా, సేమ్ ఇది ఇలా వచ్చేసింది, 1 మైనస్ 4s అమ్మా. ఇది 1/2 కామన్ తీస్తే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 4, 2 4లు ఉన్నాయి, s స్క్వేర్ 1/4s. ఈ పవర్ మైనస్ s ఫార్ములా మీకు తెలుసు, 1 మైనస్ s అండ్ సో ఆన్. ఇక్కడ s ఉండాల్సిన దగ్గర, x ఉండాల్సిన దగ్గర, ప్రతి దగ్గర మీకు 1/4s ఉంది. కాబట్టి దీనిలో కూడా x ప్లేస్లో 1/4s పెడితే సేమ్ కాన్స్టెంట్ e పవర్ మైనస్ 1/4s, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ రిజల్ట్. ఈ పవర్ మైనస్ x, ఈ ఎలాబరేషన్ ఉంది మీకు ఇక్కడ 1 మైనస్ x బదులు 1/4s ఉంది, 1/4s స్క్వేర్ ఉంది ఇక్కడ బై 2 ఫ్యాక్టోరియల్. కాబట్టి